స్టెర్లింగ్ పామ్స్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. నేను షీల. ఖరీఫ్ కు రైతులు సిద్ధమవుతున్నారు. విత్తనాల సేకరణలో హడావిడిగా ఉన్నారు. తెలంగాణలో వరి సాగు చేసే చాలా మంది రైతులు ఇప్పుడు తెలంగాణ సోనా పండించేందుకు రెడీ అవుతున్నారు. తెలంగాణ సోనా వరి వంగడాల్లోనే కొత్త చరిత్రను సృష్టిస్తోంది. అతి తక్కువ కాలంలోనే తెలంగాణ సోనాకు డిమాండ్ పెరిగింది. పెట్టుబడి తక్కువ, దిగుబడి ఎక్కువ, నాణ్యతలో భేష్ అనిపించుకోవడమే కాకుండా ఇప్పటి వరకు ఉన్నటువంటి వరి వంగడాలన్నీ 150 రోజులకు దిగుబడి ఇస్తే తెలంగాణ సోనా మాత్రం 120 రోజులకే దిగుబడిని ఇస్తుంది. పక్క రాష్ట్రమైన కర్ణాటకలో కూడా తెలంగాణ సోనాను సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. మరి ఈ ఖరీఫ్లో తెలంగాణ సోనాను ఏ సమయంలో నాటుకోవాలి? సాగు పద్ధతులేంటి? RNR 15048 కు ఉన్న విశిష్ట లక్షణాలు ఏంటో తెలిపేందుకు ఉమ్మడి రాష్ట్రాల ఫార్మర్ డీన్ ఆఫ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ డాక్టర్ ఎం సుదర్శన్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడి మీ సందేహాలు ఏమైనా క్లియర్ చేసుకోవాలి అనుకున్నట్లయితే వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్ కాల్ చేయొచ్చు. సుదర్శన్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి. మనం చూస్తున్న చాలా సంవత్సరాలుగా తెలంగాణలో సాంబ మసూరిని సాగు చేస్తూ ఉన్నారు అత్యధికంగా. కానీ ఇప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా తెలంగాణ సోనాను పండించేందుకు ముందడుగు వేస్తున్నారు రైతులు. మరి ఇది ఎలా సాధ్యమవుతుందంటారు? ఎలాంటి సంకరం చేసి ఇది పండిస్తారంటారు? మీకు తెలిసినటువంటి సాంబార్ మసూరి చాలా కాలం వరకు మన తెలంగాణ ప్రాంతమే కాకుండా ఆంధ్ర ప్రాంతం కూడా చాలా చోట్ల ఈ రైతులు ఈ రకాన్ని పండిస్తున్నారు. కానీ 2013లో మన MTU 1010 కాటన్ దొర సన్నాలు మరియు JJL 3855 ఈ సంకర నుంచి మన తెలంగాణ సోనా RNR 15048 2013లో సిరు సంచుల పథకం కింద దీన్ని తీసుకొచ్చారు. 2013లో మా గ్రామంలో ఈ 2 కేజీలటువంటి ఈ విత్తనం ద్వారా సో ఈ పంటను పండించి దానికి విశిష్టమైనటువంటి పేరు వచ్చింది. ఎందుకంటే దీంట్లో పెట్టుబడి తక్కువ ఉంటుంది, తర్వాత మన ఆదాయం ఎక్కువ ఉంటుంది, తర్వాత నీటి ఎద్దడికి తట్టుకుంటుంది కనుక రైతులు దీనిపైన ఆసక్తి చూపుతున్నారు. సో అందుకొరకు దీనికి విశిష్టమైనటువంటి పేరు ప్రఖ్యాతులు తెలంగాణలో రోజు రోజుకు ఎక్కువ పెరిగిపోయి సంవత్సరానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు రైతులు చెప్పడంలో నేను చాలా సంతోషపడుతున్నాను. ఓకే, తెలంగాణ సాంబా మసూరికి ఏమో 150 రోజులు పడుతుంది దిగుబడి రావడానికి. కానీ తెలంగాణ సోనాకి ఏమో 120 రోజుల్లోనే దిగుబడి వస్తుంది. ఇది ఎలా సాధ్యమంటారు? ఎందుకంటే ఇది మనకు తెలంగాణ సోనాకు మరియు BPT 5204కు అదేమో దీర్ఘకాలిక విత్తనము, ఇదేమో స్వల్పకాలిక విత్తనము. ఎందుకంటే 125 రోజుల్లో సో నీటి ఎద్దడికి తట్టుకొని ముఖ్యంగా సో ఎప్పుడైతే బావుల కింద తర్వాత చెరువుల కింద నీరు లేనప్పుడు కానీ లేకుంటే వర్షాలు తొందర సకాలంలో రానప్పుడు కానీ సో ఈ తెలంగాణ సోనాను సో జూలై 1st వీక్ నుంచి జూలై 30th వరకు నాట్లు పోసుకొని ఆగస్టు 15-20 తేదీ వరకు ఈ నాట్లు వేసుకుంటే ఎక్కువ దిగుబడి వస్తుంది. మరియు ముఖ్యంగా మనకు BPT 5204కు తెలంగాణ సోనాకు కంపేర్ చేస్తే అందుట్లో వ్యాధులు పురుగులు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా మన BPT 5204లో దోమ అనేటువంటి యొక్క వ్యాధి వస్తే ఎక్కువ వస్తుంది, మరియు పంట కూడా తక్కువ వస్తుంది. తెలంగాణ సోనాకు BPT 5204కు మనం వ్యత్యాసం చూస్తే దాదాపు 10 నుంచి 15 సంచులు ఎకరానికి ఎక్కువ దిగుబడి వస్తుంది కనుక ఇది రైతులకు ఎక్కువ ఆదాయం వస్తుంది. దానివల్లనే రైతులు దీని వైపు మొగ్గు చూపుతున్నారని నేను తెలియజేస్తున్నాను. ఓకే సార్, ఫస్ట్ కాలర్ ఉన్నారు ఖమ్మం నుంచి, వీరయ్య గారు మాట్లాడదాం. వీరయ్య గారు, మీ డౌట్ ఏంటో అడగండి. హలో మేడం. చెప్పండి. హలో చెప్పండి వీరయ్య గారు. అమ్మా, ఈ సీడ్స్ ఎక్కడ దొరుకుతుంది? తెలంగాణ సోనా ఎక్కడ దొరుకుతుంది? మా ఖమ్మం డిస్ట్రిక్ట్ వచ్చేదా మేడం? ఒకసారి క్లియర్ గా అడగండి. తెలంగాణ సోనా మా ఖమ్మం డిస్ట్రిక్ట్ వచ్చిందా అంటున్నాను మేడం. ఓకే, తెలంగాణ సోనా ఖమ్మం డిస్ట్రిక్ట్ కి వచ్చిందా అని అడుగుతున్నారండి. సో ఈ వీరయ్య గారు చాలా సంతోషం, మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే విత్తనం ఉంటేనే మనకి సరి అయిన పంట వస్తుంది. నాణ్యమైన విత్తనం చాలా అవసరము. ఇది 2013లో మన వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు కనిపెట్టారు. ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నకు నేను జవాబు ఏంటంటే రాజేంద్ర నగర్లోని అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్లో కూడా ఈ విత్తనం దొరుకుతుంది. దీంతో కాకుండా మనకు జగిత్యాల్లో కూడా ఈ రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ ఉంది, అక్కడ దొరుకుతుంది. కంపాసాగర్లో కూడా ఈ విత్తనం దొరుకుతుంది. అదేవిధంగా మన తెలంగాణ స్టేట్ సీడ్ కార్పొరేషన్లో కూడా ఈ విత్తనము దొరుకుతుంది కనుక మీరు వీరిని సంప్రదించవచ్చు. లేకపోయినా కూడా
చాలామంది రైతులకు కూడా ఈ విత్తనం ఇవ్వబడింది కనుక వారు కూడా ప్రోగ్రెసివ్ ఫార్మర్స్, రైతులంటే రైతులతో కాదు, ప్రోగ్రెసివ్ ఫార్మర్ కూడా పోయిన సంవత్సరం వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గారు ఒక 400 మంది రైతులకు ఈ ఉచితంగా ఈ విత్తనం ఇవ్వబడింది కనుక వారి దగ్గర కూడా ఈ విత్తనం ఉంటుంది కనుక సేకరించడానికి మీకు దొరకడానికి అంత సమస్య కాదు. ఏదైనా సమస్య ఉంటే రాజన్ నగర్లోని రైస్ రీసెర్చ్ స్టేషన్ వారికి ఫోన్ చేస్తే ఈ విత్తనం ఎక్కడ దొరుకుతుంది అనేది కూడా మీకు తెలియపరుస్తారు. ఓకే, నెక్స్ట్ కృష్ణా జిల్లా నుంచి నరసింహారావు ఉన్నారు. నరసింహారావు గారు, మీ డౌట్ ఏంటో అడగండి. సార్ నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. ఇప్పుడు ఈ విత్తనం మా ఏరియాలో పడిపోతుందండి, మొదకొచ్చేస్తుంది. పోతే దీని షుగర్లెస్ అని చెప్తున్నారు మీరు. అది పరిశోధనలో ఆల్ ఇండియా లెవెల్లో చేస్తే షుగర్లెస్ అనేది బీపీకి సమానంగానే ఉంది, షుగర్లెస్ దీని కాదని చెబుతున్నారు. మేము ఊరికి నష్టపోయాం. దీనికి సరైన సమాధానం మొదటి మాకు కావాలి. వీరయ్య గారు, మీరు అడిగిన దాంట్లో మేము ఫస్ట్ ప్రశ్నకు జవాబు నేను చెప్తాను. ఇది బీపీటీ 5204 కన్నా ఈ తెలంగాణ సోనా యొక్క ఎత్తు పెద్దగా 15 నుంచి 20 సెంటీమీటర్లు ఎక్కువ పెరుగుతుంది కనుక మనము లేట్గా అంటే జూన్ నెలలో కాకుండా జూలై నెలలో దీన్ని తుకాలు నర్సరీస్ పోసుకొని తర్వాత ఆగస్టు నెలలో నాటు వేసుకుంటే ఈ వర్షాల నుంచి ఇది వర్షాలు పడకుండా ఉన్న సమయంలో దీని పడిపోకుండా ఉంటుంది. అదేవిధంగా మీరు నీళ్లు ఎక్కువ పెట్టకుండా తక్కువ పెట్టి తర్వాత ఒక్కొక్కప్పుడు ఆరబెట్టి మళ్ళీ నీళ్ళు వేసి వారం రోజులకు 10 రోజులకు అంటే ఎక్కువ పొలాల్లో నీళ్లు ఉంచకుండా తక్కువ నీళ్ళతో పొలాన్ని ఉంచితే కూడా ఇది పడిపోదు. సో ఇది ఇంకా దీని మీద శాస్త్రవేత్తలు, మన వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్తలు రాజన్ నగర్లో దీని మీద పరిశోధనలు జరుపుతున్నారు. సో ఎత్తు తగ్గడానికి అదేవిధంగా ఈ ఎత్తు సమస్య అనేది కూడా మేము కూడా గమనించాము. నేను కూడా అనుభవంగా నా పొలంలో వేసినప్పుడు కూడా ముఖ్యంగా ఈ గాలులు వచ్చినప్పుడు కానీ వర్షాలు వచ్చినప్పుడు కానీ పడిపోయేటువంటి అనుభవాన్ని మనకు రైతులను చూస్తున్నాం కనుక ఇంకా దీని మీద పరిశోధనలు జరుగుతున్నాయి. కానీ నీళ్లు ఎక్కువ పెట్టకుండా వారానికి ఒకసారి అంటే తడి ఉంటే చాలు. మనం వేరే రకం బీపీటీ 5204 మాదిరిగా నీళ్లు ఎక్కువ ఉంచకుండా దీన్ని చూసుకుంటే ఈ సమస్యను మనం కొంతవరకు తగ్గించవచ్చు అని నేను మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీరు రెండవ ప్రశ్న అడిగింది ఏంటంటే ఇది షుగర్ వ్యాధి అంటే డయాబెటీస్ వాళ్ళకు కూడా అనుకూలమని పరిశోధనలో తేలింది. ఎందుకంటే దీంట్లో గ్లైసెమిక్ ఇండెక్స్ మీడియం ఉంటుంది, 5.5 to 6 వరకు ఉంటుంది కనుక చాలామంది అనుభవపూర్వకంగా చాలామంది తిన్నవాళ్ళు కూడా ఈ రకాన్ని వాడి సో వారు షుగర్ వ్యాధి యొక్క కంట్రోల్ను కూడా నివారణ చేయడానికి చాలామంది వరకు ప్రయత్నం చేస్తున్నారు. చాలామంది వారు ఈ వాడినటువంటి షుగర్ వ్యాధి తిన్నవారు కూడా ఇది చాలా మంచి ఉపయోగపడుతుందని వాళ్ళ యొక్క అనుభవాలను తెలియజేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ కాలర్ నాగర్ కర్నూలు జిల్లా నుంచి సురేందర్ రెడ్డి ఉన్నారు, మాట్లాడదాం. సురేందర్ రెడ్డి గారు, మీ ప్రాబ్లం ఏంటో ఒకసారి క్లియర్గా చెప్పండి. హలో మేడం. చెప్పండి. హలో మేడం, మాకు కల్వకుర్తి నార్కల్ జిల్లా మాకు ఇక్కడ ఈ ఒడ్లు దొరుకుతలేవు మేడం. ఇలా మన అగ్రికల్చర్ దాంట్లో మాకు ఇక్కడ ఏ రకం వడ్లు అడుగుతున్నారండి మీరు? తెలంగాణ సోనా గురించి అడుగుతున్నారా? అవును మేడం, మాకు ఇక్కడ షాపులలో దొరుకుతలేవు మేడం. ఓకే, నేను ఇప్పుడే ఇంతకుముందు ఖమ్మం నుంచి అడిగిన వారికి జవాబు చెప్పాను. ఇప్పుడు ఎందుకంటే పోయిన సంవత్సరం నుంచి ఈ విత్తనానికి చాలా డిమాండ్ ఉన్నది కనుక ఈ సంవత్సరం కూడా చాలామంది రైతులు ముందే వచ్చి తీసుకుపోయినారు. కానీ ఇప్పుడు కూడా మీరు తెలంగాణ సీడ్ కార్పొరేషన్ ద్వారా మీరు ప్రయత్నం చేస్తే అక్కడ దొరికే అవకాశం ఉంటుందండి. లేకపోతే మీరు రాజన్నగర్లో ఉన్నటువంటి వరి పరిశోధన సంస్థకు ఫోన్ చేసినా కూడా ఇది ఎక్కడ దొరుకుతుంది, ఏ రైతు దగ్గర ఉన్నది అనేది కూడా వీళ్ళు తప్పకుండా మీకు సమాధానం చెప్తారని నేను తెలియజేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ వరంగల్ నుంచి శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్ గారు, అడగండి మీ సందేహం ఏంటో. హలో చెప్పండి శ్రీనివాస్ గారు. హలో సార్. శ్రీనివాస్ గారు చెప్పండి, వింటున్నాను మేము. అదే సార్, ఈ వరి మేము ఇది వరకు పెట్టినాం సార్. చెప్పండి. పోయిన ఖరీఫ్ పెట్టినాం సార్. అయితే ఈ గొట్టం రోగం వస్తుంది సార్. అదే స్టెమ్ బోరర్ అంటావు సార్, అదే కాండం తొలుచు పురుగు అంటాం మేము. అవును సార్, గొట్టం రోగం అంటాం, స్టెమ్ బోరర్. అది చెప్పండి అయిపోయిందా మీ ప్రశ్న? స్టార్టింగ్ లో గొట్టం రోగం వస్తుంది సార్. అవునండి. లాస్ట్ లో గొలుసు ఈ మన పాలు పోసుకునే దశలో గొలుసు ఎండిపోతుంది సార్. ఓకే.
అవి 2 ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి సార్. దానికి ఏమన్నా నివారణ చర్యలు మీరు చెప్తే. తప్పకుండా చెప్తానండి. చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే ఈ తెలంగాణ సోనాలలో మీరు అడిగినటువంటి కాండం తొలుచు పురుగు వస్తుంది కనుక మీరేం చేయాలంటే నాటిన 10-15 రోజులకు వింటున్నారా, నాటిన 10-15 రోజులకు కార్బోఫిరాన్ 3G అనే గుళికలు దొరుకుతున్నాయి. అది ఎకరాకు 10 కిలోల చొప్పున వాడితే ఈ యొక్క కాండం తొలుచు పురుగు నివారణను మీరు అరికట్టవచ్చు. తర్వాత మీరు అన్నది రెండోది తెల్ల కంకి వస్తుంది, లేకపోతే మన చిరుపుట్ట దశలో అన్నప్పుడు దానికి కూడా ఈ ఎకరానికి కార్టాన్ హైడ్రోక్లోరైడ్ 4G అనే గుళికలు ఎకరానికి 8 కిలోలు వాడితే ఈ వ్యాధిని నివారించవచ్చు. ఇంకా మీ తెల్ల కంకి అనే వ్యాధి కూడా వస్తుంది చిరుపుట్ట దశలో. మీరు దానికి ప్రొఫెనోఫాక్స్ లేక డైకోఫనాల్ అనేది వాడితే ఈ తెల్ల కంకిని కూడా నివారించుకోవచ్చు. ఇది పరిశోధనల ద్వారా, నా అనుభవం ద్వారా, నా స్వగ్రామంలో నేను పండించినటువంటి భూమిలో కూడా ఇలాంటివి వచ్చాయి మీరు చెప్పినటువంటి యొక్క సమస్యలు. వీటి ద్వారా వాడిని అరికట్టుకొచ్చి మనం ఎక్కువ దిగుబడిని సాధించడానికి ప్రయత్నం చేయొచ్చండి. శ్రీనివాస్ గారు, స్టెర్లింగ్ పంప్స్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సార్, కాలర్ ఉన్నారు కడప నుంచి రామాంజనేయులు, మాట్లాడదాం. రామాంజనేయులు గారు, మీ సందేహం ఏంటో ఒకసారి చెప్పండి. తెలంగాణ సోనా ఇక్కడ మా కడపలో దొరుకుతాయేమండి? ఓకే, తెలంగాణ సోనా. సో ఈ విత్తనము కడపలో దొరుకుతుందనే మీ యొక్క ప్రశ్నకు నా సమాధానం ఏంటంటే, మీరు కడపలో ఉన్నటువంటి రీసెర్చ్ స్టేషన్లో ఉన్నటువంటి వారిని సంప్రదించండి, లేకపోతే రాజనగర్లో ఉన్నటువంటి రీసెర్చ్ స్టేషన్గా సంప్రదించండి, లేకుంటే మీకు తిరుపతిలో రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ అని ఉందండి రామాంజనేయులు గారు. అక్కడ సంప్రదిస్తే మీకు ఈ విత్తనం ఎక్కడ దొరుకుతుంది అనేది మీకు జవాబు చెప్తారు. ఓకే సార్, మరి ప్రస్తుత ఖరీఫ్లో ఏ సమయంలో విత్తనాలు నాటుకుంటే మంచిదంటారు? సో శాస్త్రవేత్తల సిఫారసు ప్రకారము, నా అనుభవం ప్రకారము ఈ విత్తనాన్ని జూలై నెలలో నర్సరీస్ పోసుకొని ఆగస్టు నెల 15-20 తేదీ వరకు నాటుకుంటే మంచి దిగుబడిని వస్తుందమ్మా. ఓకే, మరి దీనికి ఎటువంటి నేలలు అయితే అనుకూలంగా ఉంటాయంటారు? సో పరిశోధన ద్వారా ముఖ్యంగా ఈ సోనాకు అన్ని రకాల నేలలు అనుకూలము. ఈవెన్ చౌడు నేలలో కూడా ఈ రకమైనటువంటి తెలంగాణ సోనా బాగా దిగుబడి వచ్చినటువంటి పరిశోధనలు కూడా మేము చూసామమ్మా. మా గ్రామంలో కూడా ఇట్లాంటి భూములలో ఇలాంటి విత్తనాలు వేసి తెలంగాణ సోనాను పండించి మంచి దిగుబడి తెచ్చుకున్నటువంటి ఒక అనుభవపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. ఓకే, ప్రభాకర్ ఉన్నారు మహబూబ్ నగర్ నుంచి. ప్రభాకర్ గారు, మీ సందేహం ఏంటో అడగండి. మేడం, సోనా రైస్ అనేది ఇది RMR 15048. అయితే ఇది సాగు ఎట్లా చేయాలి, సాగు పద్ధతి అనేది మాకు తెలియదు. మీరు మహబూబ్ నగర్ జిల్లా నుంచి కదండి మీరు? మహబూబాబాద్, వరంగల్. ఓకే, మహబూబాబాద్ జిల్లా అయింది ఇప్పుడు. అవును, చాలా సంతోషం అండి. సో మీ ప్రశ్నకు ఇది సాగు చేయడం మన MTU 1010 ఏ విధంగా సాగు చేస్తామో అదేవిధంగా సాగు చేసుకోవచ్చు. మనం BPT 5 మన సాంబార్ మసూరి సాగు చేస్తాం చూడాలి, అదే పద్ధతులు వాడాలి. కానీ దీంట్లో దీనికి మన విత్తనము 15 నుంచి 20 కిలోలు తీసుకోవాలండి. సో 20 కిలోలు తీసి మనం నర్సరీ చేసినప్పుడు తర్వాత 20-25 రోజులకు దీన్ని నాటు పెట్టుకోవాలి. ఆ విధంగా తర్వాత మళ్ళీ మనం ఒక 15-20 రోజుల తర్వాత ఈ కలుపు తీసిన తర్వాత ఎరువులు చల్లుకోవాలి. ముఖ్యంగా ఈ తెలంగాణ సోనాలో ఈ ఎరువుల వాడకం తక్కువగా ఉండాలి. ఎందుకంటే సో మనకు పొడుగు పెరిగే అవకాశం ఉంది, ఎత్తు పెరిగే అవకాశం ఉంది కనుక నత్రజని 20% తగ్గించుకొని మిగతా రకాలకి వేసినటువంటి యొక్క నత్రజనిగా ఎరువుల కన్నా దీంట్లో 20% ఎరువులు తగ్గించుకొని ఈ రకంలో వాడితే మంచి దిగుబడి వస్తుందండి. మీకు ఇంకా దీని గురించి మొత్తం దీన్ని ఏ విధంగా సాగు చేయాలి అనే పద్ధతి గురించి మీరు మీ రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ వరంగల్లో ఉందండి. అక్కడ ADR గారిని సంప్రదిస్తే వారు మీకు పూర్తి ఏ విధంగా వివరాలను తెలియజేస్తారని మీకు తెలియపరుస్తున్నానండి. ఓకే సార్, మరి నీటి వసతి సరిగా లేని ప్రాంతాల్లో కూడా ఈ తెలంగాణ సోనాను పండించవచ్చు అంటారా? తప్పకుండా అమ్మా. నీటి వసతి అంటే ముఖ్యంగా బావుల కింద, చెరువుల కింద నీళ్లు తక్కువగా ఉన్నప్పుడు కానీ, వర్షాలు మనకు ఆలస్యంగా వచ్చినప్పుడు కానీ ఈ తెలంగాణ సోనాకు చాలా అనుకూలము. ఎందుకంటే మొట్టమొదటిది ఉపయోగం ఏంటంటే ఈ తెలంగాణ సోనా 125 రోజులకు 130 రోజులకే వస్తుంది వర్షాకాలం. అదే ఎండాకాలంలో అయితే 130-135 రోజులకు వస్తుంది. కనుక ఈ 120 రోజులు అంటే నీరు తక్కువగా
ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ తెలంగాణ సోనాను మనము సిఫారసు చేయొచ్చు. అందులో దీనికి నా అనుభవం ప్రకారం పోయిన సంవత్సరం వర్షాలు లేని అక్టోబర్ నవంబర్లో నాకు ఈ తెలంగాణ సోనా పంటలు నీటి ఎద్దడున్నా నేను 4 రోజులకు ఒక్కసారి తడి పెట్టినా కూడా దాని నుంచి మంచి ఫలితం వచ్చి దిగుబడిలో ఏమాత్రం నష్టం రాకుండా మంచి ఎకరాకు 40 నుంచి 45 బస్తాలు నా పొలంలోనే పండించినటువంటి యొక్క అనుభవం కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈ తెలంగాణ సోనాకు మార్కెట్ ఎలా ఉంటుంది? మార్కెట్ కూడా మొదట్లో 2013లో కొద్దిగా తక్కువ ధరనే ఉండేదండి. రాను ముఖ్యంగా 2015-16లో మన తెలంగాణ ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు ఈ సన్న రకాలకు క్వింటాలకు 1800 ధర పెట్టినప్పుడు చాలా డిమాండ్ వచ్చింది మార్కెట్లో. అదేవిధంగా నా అనుభవం ప్రకారము నేను ఎన్నో గ్రామాలు తిరిగాను. ఎంతోమంది రైతులు నాకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటారు. వాళ్ళు తక్కువకు తక్కువ 1600 క్వింటాలతో నుంచి 2200 వరకు కూడా క్వింటాలకు అమ్మినటువంటి యొక్క విషయాలు కూడా నాకు తెలియజేశారండి. కనుక మార్కెట్ ఇంతవరకు అయితే బాగానే ఉందండి. మునుముందు కూడా గవర్నమెంట్ ఇచ్చినటువంటి ప్రోత్సాహం వల్ల కూడా ఇది తప్పకుండా మార్కెట్లో బాగా ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. ఓకే, శేఖర్ ఉన్నారు నల్గొండ నుంచి. శేఖర్ గారు మీ సందేహం ఏంటో అడగండి. మేడం మా సందేశం ఏంటంటే మేము బీపీటీ పెట్టాం మేడం. ఓకే, పంట రావట్లేదు అది ఎక్కువగా. దాని గురించి ఎక్కువ పంట రానికి ఏం చేయాలి మేడం? ఓకే, పీపీటీ పెట్టాము, ఎక్కువ పంట రావట్లేదు. ఎక్కువ పంట రావాలంటే ఏం చేయాలి అని అడుగు. అదే నేను ఇంతకుముందే చెప్పానండి కదా, బీపీటీ అంటే మన సాంబార్ మసూరి. ఈ సాంబార్ మసూరి కొన్ని సంవత్సరాల నుంచి బాగా పండింది. కానీ 3-4 సంవత్సరాల నుంచి వాతావరణ మార్పుల వల్ల కానివ్వండి, లేకపోతే ఈ విత్తనం కంటే, ఎందుకంటే విత్తనాన్ని మన పంటకాలం 150 రోజులు ఉంటుంది కనుక దీనికి రైతులకు కొద్దిగా కష్టం ఉంటుంది కనుక, రోగాలు ఎక్కువ ఉంటుంది, ముఖ్యంగా దోమ వస్తుంది కనుక దీనికి ప్రత్యామ్నాయంగా మన ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2015లో ఈ తెలంగాణ సోనా అని రిలీజ్ చేశారు కనుక దీని ప్రత్యామ్నాయంగా తెలంగాణ సోనాను వాడితే తప్పకుండా మీకు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి వస్తుందని నేను తెలియజేస్తున్నాను అండి. ఓకే, నెక్స్ట్ నాగేశ్వరరావు ఉన్నారు నిజామాబాద్ నుంచి. నాగేశ్వరరావు గారు మీ సందేహం ఏంటో అడగండి. నమస్తే సార్. నమస్కారం అండి. అనేది తెలంగాణ సోనా అనేది 2 ఒకటేనండి. మీకు సందేహం ఏంటంటే ఈ పేరు పెట్టకముందు దాన్ని RNR 150-48 అంటారు. రాజేంద్ర నగర్లో తయారు చేయబడినటువంటి విత్తనం కనుక దీన్ని RNR 150-48 అని ఒక నెంబర్ ఇచ్చారు. కానీ 2015లో వ్యవసాయ విశ్వవిద్యాలయం వాళ్ళు మన ముఖ్యమంత్రి చేత 4 రకాలైనటువంటి వరి విత్తనాలను మన రైతులకు అందజేశారు. అప్పుడు ఈ RNR 150-48ను తెలంగాణ సోనాగా మన ముఖ్యమంత్రి గారు దీన్ని పేరు పెట్టడం జరిగింది కనుక, ఎందుకంటే తెలంగాణ సోనా అని దానికి నామకరణం చేయడం జరిగిందండి. ఈ 2 ఒకటే, RNR 150-48 కానీ లేకపోతే తెలంగాణ సోనా అన్న కానీ 2 ఒకటే. ఇక ముందు నుంచి మీరు RNR 150-48 అనకుండా తెలంగాణ సోనా రకం అని అడిగితే చాలా బాగుంటుందండి. ఓకే, నెక్స్ట్ వరంగల్ నుంచి వీరారెడ్డి ఉన్నారు, మాట్లాడదాం. వీరారెడ్డి గారు మీ సందేహం ఏంటో ఒకసారి అడగండి. సరే, ఏ నెలలో అయినా పెట్టుకోవచ్చా, ఇప్పుడు విత్తుకోవచ్చా సార్? ఇప్పుడు ఏ నెలలో అంటే నేను చెప్పాను కదండి, జూలై మాసం చాలా అనుకూలమైన మాసము ఈ పంటను పండించుకోవడానికి. జూలై 1 నుంచి జూలై ఆఖరి వరకు ఎప్పుడైనా మీరు నార్లు పోసుకోవచ్చు. సో ఆగస్టు 15, ఆగస్టు 20 వరకు నార్లు వేసుకుంటే మంచి దిగుబడి వస్తుందండి. ఓకే అండి, మీరు తెలంగాణ సోనాను మీరు కూడా పండించాలని చెప్తున్నారు కదా. జనరల్గా తెలంగాణ సోనాకు ఎటువంటి వ్యాధులు మీరు చూశారు? దీనికి మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా వ్యాధులు రాకుండా? సో ఈ తెలంగాణ సోనాలో BPT 5204 అంటే సాంబార్ మసూరు కన్నా వ్యాధులు రోగాలు తక్కువ ఉంటాయండి. ముఖ్యంగా ఇది అగ్గి తెగులు, మెడవిరుపు తెగులుకు పూర్తిగా తట్టుకుంటుంది. సో కానీ కాండం తొలుచు పురుగుకు ఇది వస్తుంది కనుక నేను ఇప్పుడే చెప్పాను సమాధానం. సో నాటిన 10-15 రోజులకు ఈ ఈ పంటలో మన కార్బోఫిరాన్ 3G అనే గుళికలను సో ఎకరానికి 10 కిలోలు వాడితే ఈ యొక్క కాండం తొలుచు పురుగు అనేది మనము నివారణ చేసుకోవచ్చు. అదేవిధంగా చెరుపొట్ట దశలో కూడా మనము ఎకరాకు సో కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 8 కిలోలు వాడితే కూడా వచ్చేటట్టు యొక్క ఈ తెల్ల కంకి కానీ
లేకపోతే వేరే మచ్చలు కానీ నల్ల అట్లాంటివి కూడా నివారణ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఓకే అండి, సోనా మసూరి కంటే కూడా తెలంగాణ సోనా 120 రోజుల్లోనే పండుతుంది. అలాగే దీనికి మంచి మార్కెట్ ఉంటుందని చెప్తున్నారు. అలాగే తెలంగాణ సోనా ఏ టైంలో వేసుకోవాలి, ఏ విధంగా సాగు పద్ధతులు చేసుకోవాలి, వీటన్నిటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి సుదర్శన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి స్టెర్లింగ్ ఫార్మ్స్ సమర్పించు నేలతల్లి కార్యక్రమం విశేషాలు. చూస్తూనే ఉండండి HM TV.